సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం టూర్లో రసాబాస జరిగింది. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో పెట్టలేదని కొంతమంది కాంగ్రెస్ లీడర్లు నిరసనకు దిగారు. సీఎం సభలోనే ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. దళిత ఎంపీని అవమానపరుస్తున్నారని ఆందోళనకు దిగారు. నిరసన తెలిపిన కాంగ్రెస్ లీడర్లను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. పవిత్ర క్షేత్రంలో పుష్కర పవిత్ర సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం టూర్లో రసాబాస జరిగింది. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో పెట్టలేదని కొంతమంది కాంగ్రెస్ లీడర్లు నిరసనకు దిగారు. సీఎం సభలోనే ప్లకార్డ్స్ పట్టుకుని నినాదాలు చేశారు. దళిత ఎంపీని అవమానపరుస్తున్నారని ఆందోళనకు దిగారు. నిరసన తెలిపిన కాంగ్రెస్ లీడర్లను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఏంటి ప్లకార్డ్స్ లో గొడవ ఏంటి, డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్? ఎస్ హిమబిందు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని త్రివేణి సంగమం అయిన కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం సన్నిధిలో ఉన్నటువంటి సరస్వతి పుష్కరాలను నిన్న అంగరంగ వైభవంగా ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈ యొక్క ప్రారంభ కార్యక్రమంలో ఉదయము మహానంద సరస్వతి స్వామీజీ, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు దంపతులు ప్రారంభించగా సాయంకాలము స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి ఏకశిలా విగ్రహ అమ్మవారి విగ్రహ ప్రారంభం, అదేవిధంగా పుష్కర స్నానానికి వచ్చాడు. ఈ సమయంలో సరస్వతి అమ్మవారి విగ్రహ ప్రారంభోత్సవం అయ్యి పుష్కర స్నానానికి వెళ్తున్న క్రమంలో చెన్నూరుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ప్లేకార్డులు ప్రదర్శించి దళిత ఎంపీని అవమానించారంటూ ప్రోటోకాల్ పాటించకుండా ఫ్లెక్సీలలో తమ ఎంపీ ఫోటో పెట్టకుండా దళిత ఎంపీని అవమానించారంటూ కూడా ప్లేకార్డులు తెలుపుతూ నినాదాలు చేయడంతో ఒకసారిగా అలర్ట్ అయిన పోలీసులు వెంటనే ఆ చెన్నూరుకు చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను లీడర్లను వెంటనే అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పంపించారు. అయితే ఒక దైవ కార్యక్రమానికి వచ్చిన సీఎం కు స్వంత పార్టీ కాంగ్రెస్ నేతలే ఈ యొక్క షాక్ ఇవ్వడంతో అయితే అసహనానికి గురైన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఎలా వెంటనే వెనుదిరిగాడు. నేరుగా వెళ్లి పుష్కర స్నానం చేసి ఆ గెస్ట్ హౌస్ కి వెళ్లి రెస్ట్ తీసుకున్న పరిస్థితి. అయితే ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో సీఎం ఆఫీస్ నుంచి కూడా పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అధికారిక కార్యక్రమాలలో ఆ ప్రోటోకాల్ మంత్రులకు మినహా మిగతా మంత్రులకు కానీ మిగతా ఆ ఎంపీలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అవకాశం ఉండదు. అది మినిమం కట్టసీగా కేవలం మంత్రులు ఆ పై స్థాయి వాళ్ళకు మాత్రమే, అది కూడా సంబంధిత మంత్రుల ఫోటోలు మాత్రమే పెడతారు. అది ప్రోటోకాల్ కు సంబంధించిన విషయం కాబట్టికే అందరి ఫోటోలు పెట్టడం కుదరదు కాబట్టికే ఇది రాద్ధాంతం చేయడం తగదంటూ కూడా సీఎం కార్యాలయం నుంచి చెప్పినప్పటికీ కూడా అటు మంత్రి శ్రీధర్ బాబు సూచీపాయంగా చెప్పినప్పటికీ కూడా కావాలని చెన్నూరు కాంగ్రెస్ లీడర్లు ఈ యొక్క రాద్ధాంతం చేశారని చెప్పేసి ఇటు శ్రీధర్ బాబు వర్గీయులు చెప్తున్నారు. అయితే మా దళిత ఎంపీని అవమానించడం వల్లే మేము నిరసన తెలపాల్సి వచ్చిందని కూడా చెన్నూరు కాంగ్రెస్ లీడర్లు చెప్తున్న పరిస్థితి. ఎటకేలకు అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ సీఎం గా ఉన్న నేపథ్యంలో అది రేవంత్ రెడ్డికి సొంత పార్టీ ఆ లీడర్ల నుంచే ఈ నిరసన వ్యక్తం చేయడం, సొంత పార్టీ నేతలే ఇలా నిరసనకు దిగడంతో వాళ్ళపై ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? హిమబిందు, అయితే ముందుగా సీఎంఓ ఆఫీస్ నుంచి అంత కట్టుదిట్టమైన భద్రతా నడుమ అక్కడికి అసలు ప్లేకార్డులు ఎలా వచ్చాయి, కాంగ్రెస్ లీడర్లు అంత పెద్ద ఎత్తున నినాదాలు ఎలా చేశారు ఏంటి అని మాత్రం ఇటు ఆరాధిస్తున్నారు. అయితే పార్టీ పరంగా కూడా ఈ చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గడ్డం వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వారి కుమారుడే గడ్డం వంశీ పెద్దపల్లి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో వాళ్ళ యొక్క వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. అది వాంటెడ్లీ చేశారా లేదంటే తమ కార్యకర్తకు అన్యాయం జరిగిందనే కోణంలో చేశారా అనే విషయాన్ని అయితే లోతుగా ఆరాధిస్తున్నారు. అందులో కనుక ఏదైనా రాజకీయ కోణం ఉంటే ఖచ్చితంగా పార్టీ పరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. దానికోసం అయితే ఇటు సీఎం ఆఫీస్ నుంచి అదేవిధంగా
ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి కూడా ఆరాధిస్తున్న పరిస్థితి ఉన్నట్లు మనకు విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. హిమబిందు మొత్తానికైతే కాళేశ్వరం అనేది ఒక దైవ కార్యక్రమం. అది రాష్ట్ర ప్రభుత్వం సరస్వతి నది పుష్కరాలను అధికారికంగా నిర్వహిస్తుంది. ఆ నియోజకవర్గము మంత్రిని అసెంబ్లీ వస్తుంది. అక్కడ మంత్రి నుంచి మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అటు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోకి వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాబట్టికే కొంత ప్రోటోకాల్ సీఎంఓ ఆఫీస్ నుంచే డిసైడ్ చేస్తారు కాబట్టికే అందులో మంత్రుల ఫోటోలు మినహా ఎవరి లేని తరుణంలో కేవలము ఎంపీ ఫోటో పెట్టాలని అడగడం మాత్రము కొంత విడ్డూరంగా ఆశ్చర్యంగా అధికార యంత్రాంగం చూస్తున్నారు. అయితే అధికారుల తప్పిదం కానీ ఇటు పార్టీ తప్పిదం కానీ ఇందులో లేకపోవడంతో అయితే వాంటెల్లి చేసిన వారిని అటు పార్టీ పరమైన చర్యలు తీసుకుంటారా, ఇటు ప్రభుత్వం